విజయవాడలో దొంగలు బీభత్సం చేశారు. దొంగతనానికి వచ్చిన దొంగలు ఓ ఇంటి యజమానురాలిని పొట్టన పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి 70 కాసుల బంగారం, 4 లక్షలు దోచుకెళ్లారు. విజయవాడలో దొంగలు బీభత్సం చేశారు. దొంగతనానికి వచ్చిన దొంగలు ఓ ఇంటి యజమానురాలిని పొట్టన పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి 70 కాసుల బంగారం, 4 లక్షలు దోచుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం బెజవాడలో ఇప్పుడు భయాందోళన కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే దోపిడీ దొంగలు ఈ విధంగా ఇళ్లపైన దాడి చేసి ఏకంగా బంగారు నగల కోసం ఒక మహిళ గొంతు కోయటం అనేది ఇప్పుడు ఇక్కడ ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తోంది. విజయవాడ సిటీకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కంకిపాడు సిటీ మధ్యలో ఉన్న ఇంటిలో, అది కూడా ఈ కర్రీ శ్రీదేవి అనే మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి లోపలికి ప్రవేశించి ఆమెను అత్యంత దారుణంగా గొంతు కోసి ఆమె ఇంట్లో ఉన్న 70 కాసుల బంగారం, అట్లాగే 4 లక్షల రూపాయల నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులన్నీ కూడా దోచుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆమె భర్త, ఆమె కుమారుడు ఇద్దరు కూడా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో శ్రీదేవి ఇంట్లో పడి ఉన్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేలోగా ఆమె చనిపోయి ఉంది. అయితే ప్రత్యక్ష సాక్షులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు ఆమె ఇంటికి ఎవరు వచ్చారు ఏంటనేది ఎవరో గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఒక తెలిసిన వారుగా, బంధువులుగా ఇంటికి లోపలికి ప్రవేశించి ఆమెతో మాట్లాడి ఆ తర్వాత ఆమెపై ఈ దారుణానికి పాల్పడినట్టుగా కొంత సమాచారం ప్రకారం తెలుస్తుంది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారు ఏంటనేది ఆరా తీస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా దోపిడీ దొంగల పని, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల పని అయి ఉండొచ్చు అనేది పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. పోలీసులు ఫోన్ చేశారా? ఏంటి అసలు అదేంటి? అసలు ఇప్పుడు 12 అయింది టైము.